రాజారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి వైఎస్ వివేక వరకు జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మేము బాధితులము, మాపైనే ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. బాధిత కుటుంబాన్ని దోషులుగా నిలబెట్టే ఒక కుట్ర జరుగుతోంది అనుకోవచ్చా? అదే కుట్ర అంటే మహాకుట్ర. ఎందుకంటే కుట్ర అంటే ప్రజల యొక్క మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాక్షనిస్ట్ అని ఒక ముద్ర వేయాలనే ఉద్దేశంతో చేస్తున్న వారం చేస్తుంది. ఎందుకంటే మావిగన్ మీద మన లేటెస్ట్ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ అది ప్రజల్లోకి చాలా చర్చనీయాంశమైంది. బ్రహ్మాండంగా చర్చిస్తున్నారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో దాన్ని డైవర్ట్ చేసి ఆ గురించి ఆయన ప్రెస్ మీట్ లో చర్చించిన ముఖ్యాంశాలు, రాష్ట్రానికి సంబంధించింది, వాళ్ళ అవినీతి గురించి, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి, ఈ మావిగన్ వల్ల వచ్చే లాభాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాని మీద ఎక్కువ చర్చ అయింది పబ్లిక్ లో. అందుకొరకు దాన్ని డీవేట్ చేసి చర్చని వేరే విధంగా మళ్లించాలని ఈ తప్పుడు కుతలన్నీ కూస్తున్నారు. ఎవరితో మాట్లాడిస్తున్నారు వాళ్ళు? బీటెక్ రవి ఆయన ఏం చేశాడు? 2003లో కొమ్మ రామలింగారెడ్డి అని వాళ్ళ ఊరు ఎంపీపీని చంపాడు. ఆయన A3 దాంట్లోన తెలియక జనమంతా బీటెక్ చేసిన రవి కదా అనుకున్నారు. కాదా? బీటెక్ రవి అనేది ఆయన A3 ముద్దాయి నంబర్ 3 అంటే వాళ్ళ అన్నదమ్ములు ముందుంటారు. తర్వాత వాళ్ళ చిన్నాయన రామచంద్రారెడ్డి అని A4 దాంట్లో 73/2003 పులివెందుల పోలీస్ స్టేషన్ లో. తర్వాత దానికి కౌంటర్ గా మళ్ళా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తమ్ముళ్ళు 2006లో వాళ్ళ చిన్నాయన్ని ఇంకోరిని చంపారు, మర్డర్ చేశారు సింహాద్రిపురంలో. ఈ కేసులు రెండు కూడా ఫ్యాక్షన్ ని అంతమొందిస్తామని రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేశాడు. అది బీటెక్ రవి మర్చిపోతే ఎలా? అదే విధంగా ఆయన పేర్ల పార్థసారథి ఆయన నేను అక్కడ సిఐ ఉన్నప్పుడు వచ్చాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం, నాకు ప్రొటెక్షన్ కావాలంటే చెప్పా, ఎవరైనా నిన్ను చంపాలంటే వాళ్ళు ఎప్పుడేదో చంపిస్తుండ్రి, ఇప్పుడు నువ్వు చంపి కూడా 98 లో చంపారు వాళ్ళ ఫాదర్ ని. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది, నిన్ను చంపాలంటే ఎప్పుడో చంపిస్తుండ్రు కదా. ఆ రోజు జరిగిన సంగతి చెప్తా. నేను చంపాలంటే ఎప్పుడు చంపేస్తుంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఆయన సీఎం అయినాడు, ఈ ఫ్యాక్షన్ అని అతను ఎప్పుడు చూపిస్తుంటాడు, మీ లీడర్ అతనిపై చెయ్యి. దానికి మళ్ళా ఆయన ఆ పేరు తెచ్చుకోదలుచుకోలేదు. కానీ నిన్ను చంపాలంటే ఏ పార్టీ వాళ్ళే అంతమందించి అది వాళ్ళ మీద ఇస్తారు. ఆయన నువ్వు ఈ ఊర్లో ఉండొద్దు నువ్వు అంటే, ఆయనకు 5,000 అప్పు, నాతో 5,000 తీసుకొని డబ్బు తీసుకొని అప్పు ఏదో అవసరం ఉందని పాపము. అప్పుడు ఆయన భార్య ఊరికి వెళ్ళారు. ఎలనూరు మండలంలో కృష్ణాపురం అని ఆయన భార్య ఊర్లో పోయి 5 సంవత్సరాలు ఉన్నాడు. నేనేం సలహా ఇచ్చే అంటే, నువ్వు ఇక్కడుంటే నిన్ను టీడీపీలే మర్డర్ చేస్తారు, చేసి రాజశేఖర్ చూడి ఫ్యాక్షనిస్ట్ అని అంటారు అని చేసేకి ఆ ఉద్దేశంతో నిన్ను చంపుతారు. ఆయన ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళు చంపరు, నిన్ను మీ పార్టీ వాళ్ళే చంపుతారు, ఊరిసిపోయి ఒప్పోయాడు నా మాట అతను. రైట్ అది వాళ్ళ హిస్టరీ.